హలో ఫ్రెండ్స్, స్వాగతం సుస్వాగతం ఫిట్నెస్ కింగ్ ఛానల్లోకి. డైలీ ఇంగ్లీష్లో ఇంట్రడక్షన్ ఇస్తానని ఈరోజు కొద్దిగా డిఫరెంట్గా తెలుగులో ఇచ్చారనమాట. మా వాళ్ళు చెప్పారు, ఫ్రెండ్స్ వీడియో నార్మల్గా ఎవరు చూడరా, కొద్దిగా డిఫరెంట్, ఏదైనా డిఫరెంట్ ఉండాలా, కామెడీ ఉండాలా, నీ వీడియోస్లో అన్నీ ఉంటేనే చూస్తారు జనాలని చెప్తే ఇలా దింపాను అనమాట. అందుకోసమే స్వాగతం సుస్వాగతం అని. అయితే ఫ్రెండ్స్, ఈరోజు నా 30 days ఛాలెంజ్లో డే 5 అనమాట. ఈ రోజు వచ్చి మా వర్కౌట్ ట్రైసెప్స్, ఓన్లీ ట్రైసెప్స్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ట్రైసెప్ వర్కౌట్, చూపిస్తా అనమాట మీకు. పదండి. అదిగో మా అన్న వెనకాల రోహిత్ అన్న కూడా ఉన్నాడు చూడండి. అదిగో జస్ట్ మిస్ అయిపోయాడు. పదండి చూపిస్తా. ఇదిగోండి ఎక్కడ అదిగోండి హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్నాడు. వీడియో చేస్తున్నాడు, ఎక్కిస్తున్నాడు అనమాట నాకు. పదండి ఫ్రెండ్స్ వీడియోలోకి. ఇదిగోండి దొరికాడు నా సెకండ్ కోచ్ అనమాట, నా బాడీ తయారవడానికి. ఫస్ట్ వచ్చి మా అన్న ఆకాశ్ అన్న వైజాగ్లో ఉన్నాడు. మా రోహిత్ అన్న నా సెకండ్ కోచ్ అనమాట. ఈ జిమ్లోనే చేస్తాడు. అన్నతో కూడా వ్లాగ్స్ పెడతా తీసి వీడియో త్వరలో మీకు. కొద్దిగా నేను చేస్తాను. ఈ 30 days ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతే, లేదా ఈ వీడియోస్ మధ్యలోనే అన్నతో కూడా నేను చేసి పెడతాను అనమాట వీడియో మీకోసం. పదండి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఇది మన ఫస్ట్ వేరియేషన్ అనమాట. ఓవర్ డంబుల్ ఎక్స్టెన్షన్ అనమాట. సింగిల్ డంబుల్తో పట్టుకొని మనం బ్యాక్ ట్రైసెప్ మీద పడుద్ది అనమాట. నేను కొడుతున్నాను కదా చూడండి, సేమ్ అలాగే అనమాట. అలాగే 3 sets కొట్టండి ఫ్రెండ్స్. ఒక్కొక్క సెట్లో వెయిట్ పెంచుకుంటూ పోవాలన్నమాట. 7.5, 10, 12.5 అలాగా. రెప్స్ ఏమొచ్చి 12 to 15 reps కొట్టడానికి ట్రై చేయాలన్నమాట. ఓవర్ డంబుల్ ఎక్స్టెన్షన్ అనమాట. ఇది వేరియేషన్ 1. ఇది ఇప్పుడు రెండో వేరియేషన్ అనమాట. ఇదేమొచ్చి మనకి కేబుల్ ఎక్స్టెన్షన్ అని ఉంటుంది. దీనికి ఏమొచ్చి మనం రోప్తో కూడా కొట్టచ్చు, అలాగే రాడ్తో కూడా కొట్టచ్చు అనమాట. నేనైతే రాడ్ సెట్ చేస్తున్నాను అనమాట. ఈ రాడ్ పెట్టి సేమ్ చూడండి పొజిషన్ అది మొత్తం కరెక్ట్గా తీసుకొని మనం సేమ్ ఇది కూడా అలాగే 3 sets కొట్టాలన్నమాట. కేబుల్ విత్ రాడ్ ఎక్స్టెన్షన్ అని చెప్తారు దీనికి. ఇది వేరియేషన్ 2. ఇది కూడా సేమ్ అలాగే 12 to 15 reps ఒక్కొక్క సెట్లో వెయిట్ పెంచుకుంటూ పోవాలన్నమాట మనం. ఇది వేరియేషన్ 2. ఇప్పుడు వచ్చి మూడో వేరియేషన్ అనమాట. ట్రైసెప్స్ కేబుల్ పుష్ డౌన్ అని చెప్తారనమాట. రాడ్ పెట్టాం కదా, రాడ్ తీసి రోప్ పెట్టుకొని రోప్తో కిందకి అనమాట పుష్ డౌన్ చేయాలన్నమాట. ఇది కూడా సేమ్ 3 sets. కిందకి పుష్ చేసేటప్పుడు ఎక్దమ్ స్పీడ్గా లాగాల, పైకి వదిలేటప్పుడు మళ్ళీ స్లోగా వదలాలన్నమాట. ఇది కూడా సేమ్ 3 sets. ఒక్కొక్క సెట్లో వెయిట్ పెంచుకుంటూ పోవాలా. సెట్స్ ఏమొచ్చి రెప్స్ మనం 12 to 15 reps కొట్టడానికి ట్రై చేయాలి. ఇది థర్డ్ వేరియేషన్ అనమాట. ఇప్పుడు చేయబోతుంది 4th వేరియేషన్ అనమాట. రోప్ ఉంది కదా, రోప్ తీసి మనం సింగిల్ది యాంకిల్ లాగా ఉంటుంది అనమాట. అది పెట్టుకొని సింగిల్ హ్యాండ్తో అనమాట. ఇది కూడా సేమ్ అలాగే ట్రైసెప్స్ సింగిల్ హ్యాండ్ పుష్ డౌన్ అని చెప్తారు అనమాట. ఒక్కొక్క హ్యాండ్తో కొట్టాలి. ఇది కూడా సేమ్ అలాగే వెయిట్. ఇది ఎక్కువ వెయిట్ కొట్టలేము. ఒక్కొక్క ప్లేట్, 1 plate, 2 plate, 3 plates జస్ట్ ఎక్కువ హెవీగా కొట్టలేము అనమాట. సింగిల్ హ్యాండ్ కాబట్టి ఎక్కువగా వెయిట్ పెడుతుంది అనమాట. ఇది చాలా బాగా బ్యాక్ సైడ్ కటింగ్ పడుతుంది. అలాగా సేప్ దిగిపోద్ది. నేను కొట్టేటప్పుడు చూడండి ఎలా కనిపిస్తుందో అలా అనమాట. ఇది కూడా సేమ్ అలాగే 3 sets కొట్టుకుంటూ వెళ్ళాలి. 12 to 15 reps ఒక్కొక్క వెయిట్ పెంచుకుంటూ పోవాలి 3 setsలో. ఇది 4th వేరియేషన్ అనమాట. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, వర్కౌట్ చేసి మధ్యలో చెక్ చేసుకుంటున్నాను నేను. 1-2 వేరియేషన్ అయ్యాక మధ్యలో చూసుకుంటాను. పంపింగ్ చూస్తున్నారుగా పీక్లో ఉందన్నమాట. మామూలుగా లేదు, వేరే లెవెల్లో పంప్ అయ్యింది. సేమ్ ఈ వర్కౌట్స్ చేస్తే చాలు, ఎవరికైనా సరే పంప్ అవ్వాల్సింది. అందుకే చాలా ఈజీగా చెప్తున్నాను. బిగినర్స్ చూడండి, నేర్చుకోండి అంతే. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, పెడతాను, నేర్పిస్తాను. ఇది లాస్ట్ 5th వేరియేషన్ అనమాట. ట్రైసెప్స్ కంప్లీట్ అయ్యాక లాస్ట్ డిప్స్ అందరికీ తెలిసిందే. ఇది చాలా సింపుల్. ఇది మొత్తం ఓవరాల్ వర్కౌట్ అయ్యాక లాస్ట్లో కొడితే
చాలా బాగా పంప్ అవుద్ది అనమాట. ఇది కూడా దీనికి వెయిట్ గీటే ఉండదు, ఇది మీ స్ట్రెంగ్త్ స్టామినా అనమాట. ఇది 3 సెట్స్ కొట్టడానికి ట్రై చేయండి. కౌంటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్టార్టింగ్ మీరు 15 కొట్టారనుకోండి, నెక్స్ట్ 15 కొంటే ఒక 2 రెప్స్ కొట్టడానికి ట్రై చేయాలి. థర్డ్ దాంట్లో ఏమొచ్చి ఇంకా కొద్దిగా రెస్ట్ తీసుకొని సేమ్ అలాగే ఒక 2-3 రెప్స్ ఎక్కువ కొట్టడానికి చేయాలి. ఇది అయిపోతే మనం ఫినిషింగ్ అయిపోయినట్టే అనమాట. నేను చేసింది ఏమొచ్చి ట్రైసెప్స్ వర్కౌట్, కానీ ఓవరాల్గా కూడా చెక్ చేసుకుంటున్నాను. చూడండి ఎలా కనిపిస్తుందో, షోల్డర్స్, బైసెప్స్, ట్రైసెప్స్ ఓవరాల్గా చాలా బాగా వచ్చింది ప్రేమ్. జస్ట్ డే 5కే ఎక్సలెంట్గా తయారయ్యింది. ఇంకా 30 డేస్ అయ్యేటప్పటికి ఆలోచించండి ఎలా ఉంటుందో మన బాడీ. మీరు కూడా తయారు చేయొచ్చు ఫ్రెండ్స్, కాకపోతే మనం కాన్సన్ట్రేషన్గా వర్కౌట్ చేయాలా. మా రోహిత్ అన్న ఉన్నాడు కదా నా సెకండ్ కోచ్, ఆయన వేరే వర్కౌట్ చేస్తున్నారు అనమాట, లాట్స్ బ్యాక్ సైడ్. ఆయన ముందుకెళ్ళి నేను ఆట పట్టిస్తున్నాను అనమాట, చూపిస్తున్నాను చూడన్న పంప్ ఎలా అయిందో అని. అన్న కూడా ఏదో విచిత్రంగా చూస్తున్నాడు, ఏట్రా బచ్చా నేను నేర్పించింది నా దగ్గర వచ్చి నువ్వు యాక్ట్ చేస్తున్నావు అన్నట్టు చూస్తున్నాడు రోహిత్ అన్న. మరి రోహిత్ అన్నతో కూడా మంచి వీడియో తీసి పెడతాను. చాలా ఎక్సలెంట్ బాడీ రోహిత్ అన్నది, సీనియర్ మోస్ట్ బాడీ బిల్డర్ అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, కంప్లీట్ ఈరోజు ట్రైసెప్స్ వీడియో. మా కెమెరామెన్ రాలేదనమాట, మా సుధీర్ అన్న. అయితే మన జిమ్లోనే ఉన్న మన హరీష్ అన్నతో తీయించాను అనమాట. చాలా సీనియర్ మోస్ట్ బాడీ బిల్డర్ అనమాట మన యాదవ్ జిమ్లో హరీష్ అన్న. ఆయనకి తీయమని కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే తీశారనమాట వీడియో. ఆయన ద్వారా తీసాను ఈరోజు వీడియో. మా సుధీర్ అన్నది కొద్దిగా డ్యూటీ షిఫ్ట్ టైమింగ్ చేంజ్ అయింది అనమాట, అందుకోసం రాలేదు. చూసారుగా ఫ్రెండ్స్, ట్రైసెప్స్ వర్కౌట్ ఎక్కువ వేరియేషన్ చెప్పలేదు నేను, జస్ట్ 5 వేరియేషన్స్ చెప్పా అంతే. ఆ 5 వేరియేషన్స్ మీరు చేసుకుంటే చాలు. చూసారుగా నా హ్యాండ్ ఎలా పంప్ అయిందో, యాస్టిజ్ ఎలా దిగిపోద్ది అనమాట మనకి. జస్ట్ ఆ వర్కౌట్స్ చేస్తే చాలు, అదనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. ఇది 30 డేస్ ఛాలెంజ్లో ఇంకా చాలా చాలా మంచి మంచి వర్కౌట్స్ మీ ముందు తీసుకొని వస్తా. అలాగే వర్కౌట్స్తో పాటు డైట్ కూడా తీసుకొస్తా అనమాట. వెయిట్ గెయిన్కి, వెయిట్ లాస్కి మొత్తం కంప్లీట్ డైట్ కూడా తీసుకొస్తా. అప్పటిదాకా నా వీడియోని ఎంజాయ్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో. బాయ్.